వేదన, శోధన, బాధ, ప్రభువా అవన్నీ మావే కదా, కానీ సిలువలో అవన్నీ మీరు తీసుకున్నారు. ఈ రాత్రి, ప్రత్యేకమైన రాత్రి మేము చేసుకుంటూ ఉండగా సహాయం చేయండి. యేసునామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. యేసు తాను అప్పగింపబడిన రాత్రి అని అంటారు, మాండీ థర్స్డే అని అంటారు. మరి ఇది ఒక కీలకమైన రాత్రి. మనము ప్రతి నెల కూడా ఆయన ఆత్మార్పణ చేసుకున్న ముందటి రాత్రి అని అంటాము, అప్పగింపబడిన రాత్రి అని అంటారు. ఇది ఒక చాలా కీలకమైన రాత్రి. యేసు ప్రభు ప్రయాణమై యెరూషలేము దగ్గరికి వచ్చేసాడు, యెరూషలేములోకి వచ్చేసాడు. మరి పోయిన వారమే ప్రజలందరూ జిందాబాద్ జిందాబాద్ అన్నారు. మరి ఈ ప్రజల్లో మరి కొందరు మళ్ళీ ఇప్పుడు ఆయన మరి అప్పగింపబడటము, సిలువ దగ్గరికి వెళ్ళటం అనేది ఈరోజు మనం చూద్దాం. అయితే మరి యోహాను సువార్తలో మనం చదువుకున్నట్టు ఆయన వారి పాదములు కడిగాడని మనం చూస్తాం. మరి ఇక్కడ 3 విషయాలు. ఒకటి ఏంటంటే మరి పాదములు కడుగుట. పాదములు కడుగుట అంటే ఆ రోజుల్లో మరి ఆ సంస్కృతిలో ఆ యొక్క కల్చర్లో మరి పాదాలు కడుగాలంటే ఎవరన్నా దూర ప్రయాణం నుండి వచ్చిన వారికి నీళ్లు ఇచ్చి వారు పాదాలు కడగటం అనేది జరుగుతుంది. అయితే పాదాలు కడిగేది ఒక సర్వెంట్ ఉంటాడు, ఆ సర్వెంట్ పాదాలు కడగటం అనేది జరుగుతుంది. కానీ యేసు ప్రభుయే సర్వెంట్ అయిపోయి ఆయన పాదాలు కడిగినట్టుగా మనం చూస్తాము. పాదాలు ఎందుకు కడిగానంటే, మీ కాళ్ళు శుభ్రంగా లేవు, మీరు శుభ్రం చేసుకొని లోపలికి రావాలి అనే ఉద్దేశంతో కాదు. కానీ మరి 13వ అధ్యాయంలో ఒక మాట అంటాడు, మీరు నన్ను బోధకుడు, ప్రభు అని పిలుస్తున్నారు కదా, నేను బోధకుడను ప్రభువును గనుక మీరిట్లు పిలుచుట న్యాయమే. ప్రభువును బోధకుడునైన నేను మీ పాదములు కడిగిన ఎడల మీరును ఒకరి పాదములు ఒకరు కడగవలసినదే. కడగవలసినదే అంటే ఏంటి అర్థం? కర్ణాహి పడేగా, కానీ చెయ్యరు. అంటే కొన్ని చర్చెస్లో ఈరోజు చేస్తారు, కొన్ని చర్చెస్లో డిసెంబర్ 31వ తారీఖు చేస్తారు. పాదములు కడుగుట అనేది ఒక తగ్గింపు. తర్వాత మన యేసు చూపిన ఒక ఆదర్శం. పాదాలు కడగటం అనేది తగ్గింపునకు మరి సూచనగా మనం చూస్తాం. 15వ వచనంలో, నేను మీకు చేసిన ప్రకారము మీరును చేయవలనని మీకు మాదిరిగా ఇలాగా చేశాను. మీకు ఒక ఎగ్జాంపుల్ పెట్టాను ఇక్కడ, మరి మీ ఇష్టం. పాదములు కడుగుట అన్నది అది సపరేట్ అంశము. అయితే దానికి ఒకే మాట ఏంటంటే తగ్గించుకోవటం. తగ్గించుకోవటం అంటే ఫిలిప్పీ 2వ అధ్యాయంలో చూస్తే ఆయన పరలోక వైభవం తనది కాదని వదిలేసుకొని తను తాను రిక్తునిగా చేసుకొని, రిక్తునిగా అంటే కెనటిక్ థియరీ అంటారు, కైనటిక్ హోండా అంటారు కదా, కైనటిక్ లూనా అనేది ఉండేది. మరి కైనటిక్ కెనోసిస్ అంటే ఎంప్టీయింగ్ అన్నమాట, ఖాళీ చేసుకోవటం. తను తాను ఖాళీ చేసుకొని రిక్తునిగా చేసుకొని, ఎంతవరకు రిక్తునిగా చేసుకొని ఖాళీ చేసుకున్నాడంటే ఇక పాదాలు కూడా కడగటానికి సిద్ధపడ్డాడు. అంటే మిమ్మల్ని మీరు రిక్తులుగా చేసుకోవటం, తగ్గించుకోవటం అన్నది చాలా అవసరం. తగ్గించుకుండేది కేవలం క్రైస్తవులే చూపించగలరు, కానీ తగ్గించుకోవటం అన్నది చాలా కష్టం. మరి ముఖ్యంగా మరి కొందరు మనకి ఇష్టం లేనప్పుడు మనము తగ్గించుకోవటం చాలా కష్టం. అయితే ఈరోజు యేసుక్రీస్తు తన్ను తాను తగ్గించుకున్నదనేది మనము తెలుసుకోవటం ఒక విషయం. అంతేకాకుండా మీరు కానీ చూస్తే లూకా సువార్త 22కి రండి. లూకా సువార్త 22లో మరి మొదటిదేమో పాదములు కడుగుట, ఇక్కడేమో 22లో చూస్తే మరి పస్కా అనబడిన పులి అని 22:1లో రొట్టెల పండుగ సమీపించెను, ప్రధాన యాజకులు శాస్త్రులు ప్రజలకు భయపడి గనుక ఆయనని ఎలాగూ చంపింతుమని ఉపాయములు వెతుకుతూ ఉన్నారు. దే వాంట్ టు గెట్ రిడ్ ఆఫ్ జీసస్, జీసస్ వాంట్ టు గెట్ రిడ్ ఆఫ్ సిన్.
వారు ఆయన్ని చంపేయాలనుకుంటే యేసుక్రీస్తు శిలువలో పాపాన్ని సంహరించడానికి వచ్చాడు, వీళ్ళేమో ఆయన్ని సంహరించడానికి వచ్చారు. వాళ్ళ ప్లాన్ ఏం కుదరలే. అయితే ఇక్కడ మీరు చూస్తే మరి అంతటా 12 మంది శిష్యులు సంఖ్యలో చేరి ఇస్కరియోతు కూడా ఉన్నాడు. ఆయన ప్లాన్స్ గురించి అంతా చూస్తాము. 7వ వచనానికి రండి. పస్కా పశువు వధింపవలసిన పులియని రొట్టెల దినము రాగా అనే మాట, పస్కా అనే మాట, కొన్ని విషయాలు ఈరోజు తెలుసుకుందాం. మనకి ఆ మాట పస్కా పండుగ అని వింటాం, కానీ నేను దాని గురించి కొంత తెలుసుకున్నప్పుడు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఈ పస్కా అనేది పాస్ ఓవర్ అనే మాట, పస్కా అనే మాట 1వ వచనంలో 22:1 పస్కా, 22:7 పస్కా, 22:13 పస్కాకు సిద్ధపరిచిరి, 22:15 ఈ పస్కా భుజింపవలనని మిక్కిలి ఆశపడి తిని అనే పస్కా అనే పదం ఇక్కడ మనం చూస్తాం. అసలు దాని సంగతి ఏంటా అన్నది మనం చూడాలి. ఈ పస్కా గురించి నిర్గమాకాండం 12వ అధ్యాయంలో మనందరికీ ఈ తెలిసిన స్టోరీ ఏంటంటే, మరి మోషే వెళ్ళి ఫరోతో మాట్లాడి ఈ ప్రజల్ని బయటికి పంపించాయా బాబు అంటే నథింగ్ డూయింగ్ అన్నాడు. అలాంటప్పుడు మరి ప్రతిసారి ఆయన తన హృదయాన్ని కఠినం చేసుకున్నప్పుడల్లా దేవుడు ఒక తెగులు పంపిస్తూ ఉన్నాడు. ఆ తెగుళ్ళన్నీ అయినాక చివరికి దండం పెట్టి బాబు వెళ్ళిపోండి, వెళ్ళిపోండి ఇక్కడ నుంచి అన్నాడు. ఆ సందర్భాన్ని పస్కా అనే మాట ఇక్కడ మనం చూస్తాం. పస్కా ఆ రాత్రి మరి 10వ తెగులు చాలా భయంకరమైన తెగులు. మరణదూత మరి ఆ యొక్క ప్రాంతానికి వచ్చి అక్కడున్న ఐగుప్తు దేశంలో మరి ప్రథమ సంతానం ఫస్ట్ బాండ్ అందరినీ సంహరించుకుంటూ వచ్చారు. అయితే ఇశ్రాయేలీయులకు ముందుగానే తెలియపరచబడినందువల్ల వాళ్ళు అప్రమత్తమయ్యారు. ఎట్లయ్యారు వాళ్ళు అప్రమత్తం అవటం అంటే, వారి ద్వారముల దగ్గర మరి గొర్రెపిల్ల రక్తము మీరు దానికి పూసుకుంటే అప్పుడు మరణదూత దాటిపోతాడు అని చెప్పబడింది. కాబట్టి ఈ స్టోరీ అంతా మనకంతకు తెలుసులేండి. వారు అలా చేసినందువలన ఆ రోజు రాత్రి ఒక గొర్రెపిల్ల వధించబడి ఆ గొర్రెపిల్ల రక్తము ద్వారా వీరికి మరణము నుండి విమోచన వచ్చింది. అదే బ్యాక్గ్రౌండ్తో ఇప్పుడు పస్కా అనేది లూకాసు సువార్త మనము చూసినప్పుడు అదే అన్నమాట. ఇది జ్ఞాపకం చేసుకోవటానికి ఇశ్రాయేలీలు పస్కా పండుగ చేసుకుంటూ ఉంటారు. అయితే ఈ పస్కా అనేది మనకేంటి, క్రైస్తవులకి ఏంటి సంబంధం అనే మాటకు వస్తే చాలా సంబంధం ఉంది. అయితే ఈ యొక్క పస్కా చేసుకునేటప్పుడు ఇది విమోచన, అంటే యేసుక్రీస్తు పాపికి విమోచన ఇస్తాడు అనే సాదృశ్యం. దాన్ని ఒక ఎగ్జాంపుల్గా నిర్గమాకాండం 12వ అధ్యాయంలో ఇశ్రాయేలీయులు అనుభవించిన ఆ విమోచనను మరి అక్కడ గొర్రెపిల్ల రక్తం కార్చబడటం, మరి ఇక్కడ యేసుక్రీస్తే గొర్రెపిల్లగా మారటం, ఆయన రక్తం కార్చబడటం, ఇవన్నీ మనకి తెలిసిన విషయాలే. అయితే ఈరోజు నేను మీకు చెప్పదలుచుకుంది ఏంటంటే, ఈ యొక్క పస్కా గురించి కొన్ని మాటలు మనం అర్థం చేసుకుందాం. మామూలుగా మనము బల్ల ఆరాధన చేసుకునేటప్పుడు ఒక కప్పే వాడుకుంటాం, ఒక కప్పు తీసుకుంటాం. కానీ యూదులు 4 కప్పులు వాడేవారు. 4 కప్పులు వాడేవారు. ఈ 4 కప్పులు ఏంటంటే నిర్గమాకాండం 6వ అధ్యాయంలో నిర్గమాకాండము 6:7 నిర్గమాకాండము 6:7లో మీరు చూస్తే, కాబట్టి నీవు ఇశ్రాయేలుతో ఇలా చెప్పు, హలో మోషే, నేను యెహోవాను, నేను ఐగుప్తు మోయించు బరువుల క్రింద నుండి మిమ్మును వెలుపలికి రప్పించి వారి దాసత్వములో నుండి మిమ్మును విడిపించి నా బాహువు చేత గొప్ప తీర్పులు తీర్చి మిమ్మును విడిపిస్తాను. ఇది పస్కాకి బ్యాక్గ్రౌండ్ వచనం. 7వ వచనంలో మిమ్మును నాకు ప్రజలుగా చేర్చుకొని మీకు దేవుడనై ఉందును, అప్పుడు ఐగుప్తీయుల బరువు క్రింద నుండి మిమ్మును వెలుపలికి రప్పించిన మీ దేవుడైన యెహోవాను నేనే అని మీరు తెలుసుకొందురు. ఇది బ్యాక్గ్రౌండ్. ఈ యొక్క యూదులు ఇప్పుడు కూడా పస్కా చేసుకుంటే యూదులు స్ట్రిక్ట్గా 4 కప్పులు వాళ్ళు వాడుకుంటారు.
యూదులుగా ఉండి క్రైస్తవులుగా మారిన వారు వేరు, ఇప్పుడు యూదులుగా ఉండి యూదులుగానే ఉండిపోయి యేసుక్రీస్తు మెస్సయ్య కాదు, మేము ఇంకా మెస్సయ్య కోసం ఎదురు చూస్తున్నాంలే అనే యూదులు ఇప్పుడు కూడా మరి మోషే ధర్మశాస్త్ర ప్రకారం ఈ యొక్క పస్కా పాటిస్తూ ఉంటారు. అయితే వారు 4 కప్పులు వాడతారు కదా. ఈ 4 కప్పులు ఏమిటి అని అంటే, ఈ 4 కప్పులు మనకు కూడా కొన్ని విషయాలు నేర్పిస్తాయి. అందుకే నేను చిన్న హోంవర్క్ చేశాను, అది మీకు చూపిస్తాను. ఇది మొదటి కప్పు. ఈ మొదటి కప్పు ఏంటంటే మరి ఇది కిదుష్ అంటారు. కిదుష్ అంటే ఇది శుద్ధీకరణ అంటే ఆశీర్వాదం. శపించబడిన ఇశ్రాయేలీలు, వారు యూదులు ఏమంటారంటే, శపించబడిన మాకు మోషే ద్వారా దేవుడు విమోచన ఇచ్చాడు కాబట్టి మేము ఆశీర్వదించబడిన వారము, శుద్ధీకరించబడిన వారము, బానిసత్వం నుండి బయటికి తేబడిన వారము అంటూ మరి వారు వాడే ఈ మొదటి కప్పు. ఇకపోతే రెండవ కప్పు ఒకటి ఉంది. రెండవ కప్పు ఏంటంటే అది విమోచన కప్పు. ఇది రెండవ కప్పు, ఇది విమోచన కప్పు. దీనిని వాళ్ళు ఎందుకు వాడతారంటే, వారు ఆ యొక్క పస్కా ఆరాధనలో కూర్చున్నప్పుడు అక్కడ 4 కప్పులు ఉంటాయి. మొదటి కప్పు ఏంటంటే దేవుడు మమ్మల్ని బానిసత్వం నుండి బయటికి తీసుకొచ్చాడు, మమ్మల్ని శుద్ధీకరించాడు అనే మాట. రెండవది ఇది విడుదల గురించిన కప్పు అన్నమాట. ఈ కప్పు వారు ఏం చేస్తారంటే, ఆ యొక్క యాజకుడు ఆ కప్పును తీసుకొని ఆ 10 తెగుళ్ళ గురించి జ్ఞాపకం చేసుకుంటూ, దేవుడు మరి ఆ ఐగుప్తు దేశంపై ఆయన తెగులు కురిపించి మాకు విడుదల ఇచ్చాడంటూ ఆ యాజకుడు ఏం చేస్తాడంటే కప్పులో నుండి ఒక్కొక్క డ్రాప్ ఇలా చేస్తాడు. 10 తెగుళ్ళ పేర్లు చెప్పుకుంటా, చీకటి, కప్పలు, మిడతలు అని 10 వాటి గురించి చెప్పి ఈ కప్పులో నుండి ఒక్కొక్క డ్రాప్ తీసి ఇలా చేసి దేవుడు ఇక్కడ నుండి మమ్మల్ని విడుదల ఇచ్చాడంటూ ఇది ఒక రెండవ కప్పు వాళ్ళు ఉపయోగిస్తారు. అయితే మూడవ కప్పు దగ్గరికి వచ్చేలోగా మరి యేసు ప్రభు వాడింది మూడవ కప్పు. మీరు చాలా జాగ్రత్తగా వినాలి, ఇది భలే అర్థమైతే భలే బాగుంటుంది. యేసుక్రీస్తు మరి ఈ మొదటి 2 కప్పులు అయిన తర్వాత వారు భోజనం చేస్తారు. ఆ యొక్క రొట్టె విరుచుట అనేది జరుగుతుంది. ఆ యొక్క రొట్టె కూడా దానికి సారలు ఉంటాయి. ఆ సారలు మరి శ్రమల గురించి, బాధల గురించి కూడా అర్థం ఇచ్చే ఆ సారలు ఉంటాయి. మరి అది ఆ యాజకుడు విరిచి అనే మాట. ఆయన ఇక్కడ చూడండి, మళ్ళీ ఆయన మరి నేను నా శిష్యులతో కూడా పస్కా భుజించుటకు 11వ వచనం, లూకాసు వార్త 22:11. నేను నా శిష్యులతో కూడా పస్కాను భుజించుటకు విడిది గది ఎక్కడనని బోధకుడిని అడిగాడనమాట. అప్పుడు వారు అక్కడ వచ్చి ఆ గది ఏర్పాటు చేసినట్టుగా మనం చూస్తాం. వారు పస్కాను సిద్ధపరిచిరి అంటే 4 కప్పులు. యేసు ప్రభు ఇది ఆయన చివరి పస్కా పండుగ. అప్పటి వరకు పస్కా పండుగలు ఆచరిస్తూనే ఉన్నాడు. ఆ ఆచరించేటప్పుడు ఈ 4 కప్పులు కూడా ఆయన కలిగి ఉన్నాడు. కానీ ఈరోజు ఈ పస్కా ఆయన జీవితానికే, ఆయన మన కోసం సిలువలో చనిపోతున్నాడనే విషయాన్ని తెలియపరచడానికి ఆయనే పస్కాగా మారిపోయాడు. ఆయనే మన పస్కా పశువుగా, పస్కా బలిగా మారాడు. కాబట్టి ఆ రోజు జరిగిన పస్కా ఆచారం లేక ఆరాధన వేరుగా ఉంది. మొదటి 2 కప్పులు చేశాడు. 3వ కప్పు వచ్చిన తర్వాత ఆయన రొట్టె తీసుకొని దానిని విరిచి వారికి ఇచ్చెను. ఇంతవరకు మీరు యూదులుగా తీసుకున్న పస్కాలో అది ఒక రొట్టె, కానీ ఇది నా దేహం. ఎందుకంటే ఆ టైంలో శిష్యులందరూ అక్కడ ఉన్నారు, కానీ వాళ్ళకేం అర్థం కాలే. ఇదేంటి, మేము ఇప్పటిదాకా రొట్టె తినేవాళ్ళమే, మరి ఇప్పుడేమో ఈ రొట్టెని ఆయన అంటున్నాడు, నా దేహం అంటున్నాడు ఏంటి అంటూ వారికి అర్థం కాలే. కానీ వారికి తర్వాత అర్థమైంది. తర్వాత వారు అర్థం చేసుకొని అది చేసినట్టుగా మనం చూస్తాం. అయితే మరి ఈ 3వ కప్పు ఆయన రొట్టె విరిచి వారికి ఇచ్చేసాడు. ఇచ్చిన తర్వాత 3వ కప్పు చూడండి,
ఆయన వారికి అది ఇచ్చినట్లుగా మనం చూస్తాం. గడియ వచ్చినప్పుడు ఆయనతో కూడా అపోస్తలులు పంక్తిలో కూర్చుండిరి అంటే మన దగ్గర డైనింగ్ టేబుల్లో 4 చైర్లు వేసుకొని అట్లా కాదు కూర్చుండేది. వాళ్ళ టేబుల్స్ కిందకు ఉంటాయి, 1 అడుగు ఎత్తే ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ఇలాగా ఆనుకొని లెఫ్ట్ హ్యాండ్ బయటికి వచ్చేటట్టు వారు అలా చేస్తారు. అంటే ఇది విమోచనకు, స్వాతంత్రానికి సాదృశ్యం అనే అర్థం కూడా వాళ్ళు ఇస్తూ ఉంటారు. అయితే ఈ యొక్క 3వ కప్పు దగ్గరికి వచ్చే లోపల ముందు ఆయన రొట్టె విరిచినట్టుగా మనం చూస్తాం. అక్కడ సిద్ధపడి ఆయన వారితో కూడా కూర్చుండిరి. అప్పుడు ఆయన, నేను శ్రమ పడక మునుపు మీతో నేను ఈ పస్కా భుజింపవలనని మిక్కిలి ఆశపడి తిని అంటాడు. చూడండి, జాగ్రత్త చూడండి. ఆశపడి తిని, మరి లే, ఇంతవరకు మీతో తినాలని ఆశపడ్డాను, తిన్నాను. కానీ ఈరోజు మాత్రం ఇది ఒక విశేషమైన దినం. ఇది విశేషమైన దినము. ఎందుకంటే నేను ఆశ పడుతున్నాను అంటాడు. కానీ ఈ పస్కా భుజింపవలనని మిక్కిలి ఆశ పడి తిని అది దేవుని రాజ్యములో నెరవేరు వరకు ఇక ఎన్నడూ దానిని భుజింపను. ఎప్పుడన్నా గమనించారు అది? మనం ఏమనుకుంటాం, యేసుప్రభు తిన్నాళ్లే, 3వది కూడా జరిగిపోయింది, 3 పాత్రలు కూడా జరిగిపోయింది. కానీ ఇప్పుడు 4వ పాత్ర రెడీగా ఉంటే యేసుప్రభు అంటున్నాడు, ఇది మాత్రం నేను భుజింపను. చూడండి, నేనేం కొత్త ప్రసంగాలు ఏం చేయట్లే. ఇక్కడ మీరు గమనించండి, మళ్ళీ చూడండి 16వ వచనంలో, అది దేవుని రాజ్యములో నెరవేరు వరకు ఇక ఎన్నడును దానిని భుజింపను మీతో చెప్పుచున్నాను. అవునా? రైట్. మళ్ళీ ఏమన్నాడు? 17లో, ఆయన గిన్నె ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, మీరు దీనిని తీసుకొని మీలో పంచుకొనుడి. ఇక మీదట దేవుని రాజ్యము వచ్చు వరకు నేను ద్రాక్ష రసమును తాగెదను. నో. మనం సాధారణ అనుకుంటాం, అవును కదా ఆయన అన్నీ చేసేసి ఉంటాడంటే. ఇక్కడ ఒక దగ్గర, అందుకే ఈ రాత్రి ప్రత్యేకమైన రాత్రి. 2 కప్పులు అయిపోయింది. విడుదల గురించి, విమోచన గురించి చెప్పబడింది. ఆ తర్వాత రొట్టె విచ్చాడు. ఆ రొట్టె తర్వాత ఆయన అంటాడు, ఈ రొట్టె నేను తినకూడదు, ఈ ద్రాక్షరసం నేను తీసుకోను. ఎందుకని? కారణం చూడండి, ఏం కారణం చెప్పాడు? దేవుని రాజ్యములో నెరవేరు వరకు. రెండోసారి అంటున్నాడు, ఇక మీదట దేవుని రాజ్యము వచ్చు వరకు, నెరవేరు వరకు, వచ్చు వరకు నేను ఇవి తీసుకోను. ఎందుకు ప్రభువా? ఎందుకు ప్రభు అంటే, దీనిపై నూతన నిబంధన నా రక్తము అని అంటారు. క్రొత్త నిబంధన నా రక్తము. ఈ 3వ కప్పు క్రొత్త నిబంధన, నా నిబంధన అని ఎవరన్నారు? అది ఇర్మియా గ్రంథము 31:31లో ఆ పదం అనేది వస్తుంది. దాన్నే బ్రిట్ కదాష అంటారు. హీబ్రూ భాషలో బ్రిట్ కదాష అంటే అది నూతన నిబంధన. 31:31 ఇర్మియా గ్రంథము 31:31లో ఏమంటాడంటే, ఇదిగో నేను ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి. ఇప్పుడు వచ్చేదన్నమాట ఈ రాత్రి. ఆ క్రొత్త నిబంధన గురించిన దినములు ఆ రాత్రి వచ్చింది. కాబట్టి యేసుప్రభు అంటున్నాడు, ఆ రాజ్యం వచ్చేదాకా నేను ఇది తీసుకోను, నేను ఇది త్రాగను, ఇది తినను. ఎందుకంటే ఆ క్రొత్త నిబంధన, కవనెంట్, ద న్యూ కవనెంట్ హ్యాస్ టు కమ్. ఆ యొక్క క్రొత్త నిబంధన, ఆ నిబంధనను యేసు ప్రభు ఆ రోజు రాత్రి నీ కోసం, నా కోసం, దేవునితో ఆ నిబంధన అనేది కలగటానికి ఆయన ఈ 3వ కప్పు కూడా మనం ఇక్కడ చూస్తాం. అయితే ఇక మరి
భోజనమైన పిమ్మట అని ఉంటుంది. ఆయన భోజనమైన పిమ్మట పాత్ర తీసుకొని అని ఉంటుంది. అంటే ఆయన ఆ సిలువలో చనిపోకముందు ఈ పస్కా చేసుకుంటూ రెగ్యులర్గా జరిగే పస్కా 4 కప్పులు చేసుకుంటూ వచ్చాక ఈ 3వ కప్పు దగ్గర ఆయన ఇది మీ కొరకు చిందించబడిన నా రక్తము, ఇది నూతన నిబంధన రక్తము. ఎక్కడ రాసింది అది? ఇర్మియా గ్రంథంలో 31:31లో ఈ నూతన నిబంధన రక్తము, ఈ నూతన నిబంధన ఇప్పుడు నేను నెరవేరుస్తూ ఉన్నానని, దేవుడు ఆ నూతన నిబంధనను నెరవేరుస్తాడని, మరి అలనాడు ఇశ్రాయేలీలతో దేవుడు చేసిన నిబంధన, మోషే ద్వారా చేసిన నిబంధన, అవన్నీ కూడా చెప్పుకుంటూ వస్తే ఇక్కడ మాత్రం ఈ 4 కప్స్లో 3వ కప్పు యేసుక్రీస్తు చేసినట్టుగా మనం చూస్తాం. అయితే అయ్యగారు, మరి 4వ కప్పు సంగతి ఏమైంది? 4వ కప్పు యేసుప్రభు తీసుకున్నాడా? లేదు. మీరు కానీ చూస్తే ఇక మనము నేను భుజింపనని, చూడండి మళ్ళీ లూకా సువార్త 22, నేను భుజింపనని చెప్పి మీతో చెప్పుచున్నానని వారితో చెప్పేశాడు. అదంతా కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. మరి మీరు దీన్ని పంచుకోండి అని చెప్పాడు. ఆ తర్వాత కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. ఇవన్నీ చెల్లించిన తర్వాత కానీ మీరు చూస్తే అక్కడి నుంచి అర్ధాంతంగా సడన్గా అక్కడ వరకు ఆపేశాడు. పస్కా పండుగలో 4వది చేయాలి అసలు, కానీ చేయలే. అక్కడ ఆపేసి ఆయన ఒలీవ కొండల వైపు వెళ్ళినట్టుగా మనం వేరే సువార్తల్లో చదువుతాం. ఆ యొక్క బల్ల ఆరాధన జరిగింది, అంతా అయిపోయాక 3 కప్పులు సరిగిపోయింది. 4వ కప్పు దగ్గరికి వచ్చే లోపల వాళ్ళు శిష్యులు వెయిట్ చేస్తున్నారు. 4వ కప్పు అసలు యాక్చువల్లీ ఏంటంటే ఇది భవిష్యత్తు గురించిన కప్పు. ఇదే నిర్గమాకాండంలో మీరు చూస్తే ఇందాక మనం చూసినట్టుగా ఇంకోసారి చూద్దామా? నిర్గమాకాండం 6వ అధ్యాయంలో మీరు చూస్తే ఆ 6వ అధ్యాయంలో, నిర్గమాకాండం 6వ అధ్యాయంలో 7వ వచనంలో ఏమంటాడంటే, మిమ్మును నాకు ప్రజలుగా చేర్చుకొని మీకు దేవుడనై ఉందును, అప్పుడు ఐగుప్తీయుల బరువు క్రింద నుండి మిమ్మును వెలుపలకి రప్పించిన మీ దేవుడైన యెహోవానని నేను అని మీరు తెలుసుకుంటారు. అది వాళ్ళు తెలుసుకున్నందుకే వారు దేవునికి కృతజ్ఞత అర్పణ చేశారు. అదే ఈ 4వ కప్పు. ఈ కప్పులన్నీ కూడా మీరు చూస్తే ఇది పస్కాకు సంబంధించిన కప్పులు, ఈ 4 కప్పులు. దీని గురించి మీకు తెలుసుకోవాలంటే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇంకా తెలుసుకోవచ్చు. ఈ 4 కప్పుల్లో 3 అయిపోతే 4వ కప్పు ఏమైంది? యేసు ప్రభు ఎందుకు తీసుకోలేదు అంటే, ఈ 4వ కప్పు ఏంటంటే ఇది భవిష్యత్తు గురించి చెప్తుంది. భవిష్యత్తు అంటే మనకు రానై ఉన్న నూతన యెరూషలేము గురించి చెప్తుంది. ఎందుకంటే యూదులు మరి ఈ యొక్క 4వ కప్పు తీసుకున్న తర్వాత నార్మల్గా యూదులు వాళ్ళ దేశంలో 4వ కప్పు తీసుకున్నాక మనము వచ్చే సంవత్సరము మళ్ళీ యెరూషలేములో కలుసుకుందాము, బాయ్ బాయ్ అనేవాళ్ళు అన్నమాట. ఇప్పుడు యేసుక్రీస్తు 4వ కప్పు తీసుకోలేదంటే మనకు ఇంకొక యెరూషలేము తయారవుతుంది. మనకు ఒక యెరూషలేము ఆయన తయారైస్తున్నాడు. కాబట్టి ఈ 4వ కప్పు ఎక్కడుంది? మీరు కానీ గమనిస్తే ఆయన అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళాడు. తర్వాత ఆయన అరెస్ట్ అవ్వడం జరిగింది. మరి ఆయన ప్రార్థన చేసినట్టుగా కూడా మనం చూస్తాము. ఒక దగ్గర ఏమంటాడంటే, ప్రభువా ఈ పాత్ర చాలా కష్టంగా ఉంది, నీ చిత్తమైతే ఈ పాత్ర ఇది తొలగించవా అని అంటే, లేదు, ఈ పాత్రలోనిది నువ్వు తాగాలి. దీనిలో శాపం ఉంది, దీనిలో మానవుడి యొక్క దరిద్రత అంతా ఉంది, దీనిలో మానవుడి యొక్క భ్రష్టత్వం ఉంది. ప్రభా ఈ పాత్ర కష్టంగా ఉందంటే నువ్వు తాగాల్సిందే. అందుకే ఆ రోజు రాత్రి ఆయన ఆ పాత్ర 4వ కప్పు నేను సిలువ దగ్గర తాగుతాను అన్నాడు. సిలువ దగ్గర ఆయనకి, అందుకే నాకు దాహంగా ఉంది, 4వ కప్పు మరి ఎట్లా అంటే ఆయనకి ఏమిచ్చారు? చేదు ఇచ్చారు. ఈ చేదు ఆయన తాగి ఒక మాట అన్నాడు, సమాప్తమైంది. ఏమైంది? పస్కా సమాప్తమైంది, పస్కా బలి సమాప్తమైంది, దేవుడు ఉద్దేశించిన విమోచన కార్యం సమాప్తమైపోయింది, నేను ఈ 4వ కప్పు కూడా ఇప్పుడు తాగుతున్నాను అనే మాట
అంటే అలనాడు ఇశ్రాయేలీలకు 4వ కప్పు ఒక సాదృశ్యంగా భవిష్యత్తులో మాకు రాబోయే ఆ యొక్క నూతన యెరూషలేము, మేము యెరూషలేములో మళ్ళీ కలుసుకుంటామన్న ఆ యొక్క నిరీక్షణ యేసుక్రీస్తు సిలువలో మన కోసం ఏర్పాటు చేసినట్టుగా మనం చూస్తాం. మనం ఎంత ధన్యులం. ఈరోజు మనం ఈ 4 కప్పుల గురించి ఆలోచించే అవసరంలే. మనకు ఒకటే కప్పు, ఆయన దేహము, ఆయన రక్తం. అదొక్కటి చాలు బాబు అంటున్నాడు. మిగతా అన్నీ నేను చేసేసాను. మీకు పాపము నుండి విడుదల ఇచ్చాను, బానిసత్వం నుండి విడుదల ఇచ్చాను, మిమ్మల్ని నేను నడిపించాను, మీ జీవితంలో వచ్చిన తెగుళ్ళన్నింటినీ నేను ఆ కప్పులో తీసుకున్నాను, ఆ తెగుళ్ళన్నింటినీ నేను మీకు విడుదల ఇచ్చేశాను. ఇక మీకోసం నేను సిలువలో కూడా చనిపోయాను. ఇంకేం కావాలి? ఈ రాత్రి ఒక మాట చెప్తాను. బహుశా మీ జీవితంలో ఏదో కొన్ని మిమ్మల్ని విసిగిస్తుందా? డోంట్ వరీ. ఎందుకంటే ఆయన ఆ పాత్ర తీసుకొని జెఫన్యా పీటర్ జీవితంలో పలానా దుఃఖం ఉంది, ఓ పలానా బాధ ఉంది, ఓ అందుకే బైబిల్లో ఒక మాట ఉంటుంది, ఆయన గాయముల చేత మనకు ఏముంది? స్వస్థత. స్వస్థతనా క్షమాపణ? కన్ఫ్యూజ్ చేశానా? కన్ఫ్యూజన్ ఏం లేదు. బై హిస్ స్ట్రైప్స్ వీఆర్ హీల్డ్, బట్ బై హిస్ స్ట్రైప్స్ వీఆర్ ఫర్గివెన్. ఆయన గాయముల చేత మనకు క్షమాపణ ఉంది, ఆయన గాయముల చేత మనకి స్వస్థత కూడా ఉంది. ఆయన గాయముల చేత మనకు స్వస్థత ఉంది. ఎందుకంటే ఆ యొక్క ఉగ్రత అంతా కూడా ఆయన తాగేశాడు. నేను వీలైతే ఒక పాట పాడతాను తర్వాత. ఆ పాటలో ఒక చరణం ఏంటంటే, పాపినైన నేను పాపమనే జొల్లు కారుతా ఉంటే ఆ యేసుక్రీస్తు వచ్చి నా జొల్లంతా నాకేశాడు. ఆయనే దిగమింగాడు. అది సిలువ, అది పస్కా, అదే ఆయన మన కోసం చేసిన ఆ పాట. ఎందుకంటున్నానంటే ఈ 4వ కప్పు యేసు ప్రభు సిలువలో కంప్లీట్ చేసేసాడు. ఇక మళ్ళీ మనము ఈ 4వ కప్పు గురించి ఆలోచించే అవసరం లేదు. అందుకే అన్నాడు సమాప్తమై. ఇక నుండి పస్కా ఉండదు. ఇక నుండి నేనే పస్కా బలి, నేనే వధింపబడిన గొర్రెను. అందుకే బాప్తిసం ఇచ్చి యోహాను కూడా ఏమన్నాడు? ఇదిగో పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఆ గొర్రెపిల్లనే సిలువలో మోసుకున్నాడు. అంతే. యేసుక్రీస్తు తర్వాత ఇక పస్కా అనేది లేదు. యూదులు మాత్రం ఇంకా యేసును నమ్మకుంటే వాళ్ళు ఇంకా ఆ పస్కా 4 కప్పులు ఇప్పుడు కూడా వాడుతూనే ఉంటారు. కానీ ఇప్పుడు నూతన నిబంధనలోకి వచ్చాక ఇర్మియా 31:31 ప్రకారం నూతన నిబంధనకి వచ్చేలోగా ఇప్పుడు మనకి ఒక నూతన అనుభవం, నూతన అర్థం మనకు ఇవ్వబడింది. వీ హ్యావ్ దట్ ప్రివిలేజ్. నో మోర్ 4 cups, జస్ట్ దట్ కప్. ఆ కప్పు మీరు తీసుకుంటే మీకు అదే ఆశీర్వాదం. అదంతా నా యొక్క త్యాగానికి, మరణానికి, పునరుద్ధానానికి అదే సమరీ, అదే సారాంశం. కాబట్టి మీరు ఈ పాత్రలోనిది తీసుకున్నప్పుడల్లా, ఈ రొట్టె తినప్పుడల్లా ఏం చేయమన్నాడు? నన్ను జ్ఞాపకం చేసుకోండి. 4 కప్పులు కాదు, నన్ను జ్ఞాపకం చేసుకో. నా ద్వారా మీకు విడుదల అనేది ఉంటుందని ఇక్కడ మనం చూస్తాం. ఒక మాట మీకు చెప్పి నేను ముగిస్తాను ఒక 5 minutesలో. 1 కొరింథీ 11వ అధ్యాయంలో నార్మల్గా మరి మనం చదువుకున్నాం కదా. 1 కొరింథీ 11వ అధ్యాయంలో ప్రభు భోజన సంస్కార గురించి మరి పౌలు గారు కొన్ని మాటలు రాశాడు. ఏం రాశాడు అనే మాటకు వస్తే పౌలు మరి అదేంటో మనం చూద్దాం, త్వరగా మనం చూద్దాం. 11వ అధ్యాయం 1 కొరింథీ 11లో ఒక మాట అంటాడు. ఏంటంటే 23లో ఏమన్నాడు? దీని గురించి మిమ్మల్ని మెచ్చుదునా అని చెప్పి, నేను మీకు అప్పగించిన దానిని ప్రభు నుండి పొంది తిని. అయ్యో పౌలు గారు, ఏం పొందావయ్యా? నేను మీకు అప్పగించిన దానిని ప్రభు నుండి పొందాను. ఏం పొందావు? ప్రభు భోజన సంస్కారం ఎలా చేయాలి, ఏ రొట్టెలు కొనాలి, రొట్టెల సైజ్ ఏంటి, ద్రాక్షారసంలో ఎంత నీళ్లు కలపాలి, లేక అది కాదు, ఎంతమందికి ఒక్కొక్క రౌండ్లో ఎంతమందికి ఇవ్వాలి, అది కాదు. నేను ప్రభు నుండి పొందినది మీకు చెప్తూ ఉన్నాను. 20 చూడండి. ప్రభు తాను అప్పగించబడిన రాత్రి అని అంటాడు.
పౌలైన నేను మీకు అప్పగించిన దానిని ప్రభు నుండి పొందాను. ప్రభు నుండి ఏం పొందావయ్యా? ప్రభు నుండి ఒక నూతన పస్కా అనుభవం పొందాను. అంతకుముందు నేను కూడా యూదుడినే, నేను కూడా ఈ 4 కప్పులు వాడేవాడిని, ఈ 4 కప్పుల ఆచారంలోనే ఉండేవాడిని. కానీ తర్వాత యేసుక్రీస్తు ఆ యొక్క ఉగ్రత పాత్ర తీసుకున్నాడు. దేవుని ఉగ్రతను ఆ పాత్రలో తాగేసి సమాప్తమైపోయిందని చెప్పాడు. అలా చెప్పాడు కాబట్టి ఇప్పుడు ఇంకేం కావాలి? ఇప్పుడు ఈ పౌలు కొత్త పస్కాలోకి వచ్చాడు. పాత నిబంధన పస్కా కాదు. పాత నిబంధన పస్కా బాగా తెలుసు. ఆయన చెప్పేవాడు ఆయన సాక్ష్యంలో, నాకు మతం గురించి బాగా తెలుసు అంటే నాకు ఎవరు చెప్పనక్కర్లేదు అన్నాడు. అయితే జరిగింది ఏంటంటే, నేను పొందినది అంటే నేను ప్రభు నుండి పొంది తిని. ఏం పొందావయ్యా అని అంటే, మీరు కానీ అపోస్తల కార్యం 9వ అధ్యాయానికి వస్తే ప్రభువు నుండి ఏం పొందావు అనే మాటకు వస్తే నేను 4-5 విషయాలు చెప్తాను. ఇవి పొందిన పౌలు అంటున్నాడు, రొట్టెలో పాల్గొందాము, బల్లలో పాల్గొందాము, ఇవి పొందిన వారు అని అంటున్నాడు. నేను పొందాను. ఏం పొందావయ్యా అని అంటే, మొట్టమొదటిగా మీరు అపోస్తల కార్యం 9వ అధ్యాయంలో చూస్తే ముందుగా ఆయన దేవుని నుండి వెలుగు పొందాడు. అంతవరకు ఆయన జీవితము చీకటిమయం, చీకట్లో జీవిస్తున్నాడు. మతపరంగా ఉన్నాడు కానీ మత జ్ఞానం ఉంది, కానీ మత జ్ఞానం ఆయన్ని అంధత్వంలో పెట్టింది, అంధకారంలో పెట్టింది. ఇప్పుడు ఏమంటున్నాడు అంటే, నేను ప్రభు నుండి ఏం పొందానంటే బల్ల ఎలా నడిపించాలని అది కాదు. ప్రభు నుండి నేనేం పొందానంటే నేను వెలుగు పొందాను. చీకటిమయమైన నా జీవితానికి వెలుగు వచ్చింది. ఈ రాత్రి ప్రభు బలలో పాల్గొనడానికి వచ్చావా? నీ బతుకు ఇంకా చీకటిమయంగా ఉందా? లేక ప్రభు నమ్ముకున్నానే కానీ ఎక్కడో దిగజారిపోయి మళ్ళీ నా బతుకులో చీకటి వచ్చేసిందంటే ఈ రాత్రి ప్రభు దగ్గర ఒప్పుకో, నేను ఇంకా చీకట్లోనే ఉన్నాను. మారు మనసు పొందానని చెప్పుకుంటున్నాను, బిలీవర్ అని చెప్పుకుంటున్నాను, ప్రసంగాలు కూడా చేస్తున్నాను, ప్రార్థనలు చేస్తున్నాను, ఏమేమో చేస్తున్నాను, లోపల చీకటి ఉంది. పౌలు అంటున్నాడు, నేను పొందినది. ఏం పొందావయ్యా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను దేవుని నుండి వెలుగు పొందాను. అవునా? రెండవది ఏం పొందావు? రెండవది ఏంటంటే నేను ప్రభు పిలుపు పొందాను. వెలుగు పొందాను, పిలుపు పొందాను. పౌలా పౌలా అని ప్రభు పిలిచినట్టుగా మనం చూస్తాం. అందుకు పౌలు అన్నాడు, ప్రభా ఎవరు మీరంటే, నీవు హింసించున్న యేసు నేనే అన్నాడు. నీవు హింసించున్న యేసును నేనే అన్నాడు. ఇప్పుడు పౌలుకి అర్థమైంది ఎందుకు యేసు మరి నా కోసం హింసించబడ్డాడు. పౌలు ఏం పొందావు అనే మాటకు వస్తే మరి వెలుగు పొందాడు, పిలుపు పొందాడు, మరి దేవుని యొక్క ప్రత్యక్షత పొందాడు, దేవుని యొక్క ప్రోత్సాహం పొందినట్టుగా అపోస్తల కార్యం 9లో మనం చూస్తాం. కింద పడిపోయాడు, మట్టి నాకాడు. అక్కడ వాళ్ళ ఎవరికి అర్థం కాలే, ఏం జరుగుతుంది నాకు అనుకుంటున్నాడు, అంతా అయోమయంగా ఉంది. అలాంటప్పుడు ఆధ్యాత్మిక అంధత్వంలో ఉన్నాడు, ఇప్పుడు ఫిజికల్గా కూడా అంధుడైపోయాడు. ఎందుకంటే ఆయన కళ్ళకి ఏమొచ్చాయి? పొరలు వచ్చేసాయి. ఇప్పుడు ఫిజికల్గా కూడా చీకట్లోనే ఉంటున్నాడు. అలాంటప్పుడు మరి దేవుడు ఆయనకి వెలుగిచ్చినట్టుగా చెప్పాడు. అంతేకాకుండా ఏం పొందావయ్యా? కింద పడిపోయిన నన్ను లేచి వెళ్ళన్నాడు, నన్ను లేవనెత్తాడు, నన్ను నిలబెట్టాడు. అది నేను పొందాను. ఈరోజు ఈ రాత్రి ఈ మాటలు వింటున్న నీవు ఒకవేళ ఎక్కడో ఈ ఆధ్యాత్మిక యాత్రలో పడిపోయావేమో, నా ఆధ్యాత్మిక జీవితం చాలా దిగజారిపోయింది అంటే ప్రభు అంటున్నాడు, గెటప్, లే, రమ్మంటున్నాడు. ఇంకా చాలా చెప్పొచ్చు. మరి ఆ తర్వాత ఆయనకి దేవుని బిడ్డలతో సహవాసం ఇచ్చాడు పౌలుకి. అంతకుముందు పౌలు క్రైస్తవుల్ని బాగా చితకబాదేవాడు, ఇప్పుడు క్రైస్తవులతో సహవాసం ఇచ్చినట్టుగా మనం చూస్తాం. అంతేకాకుండా పౌలుకి మరి ఒక ప్రార్థనా పరుడుగా మార్చాడు దేవుడు. ఇవి ఎందుకు చెప్తున్నానంటే, నేను ప్రభువు నుండి పొందినది మీకు చెప్తున్నానంటే ఏం పొందావయ్యా? ప్రభు భోజన సంస్కారం ఎలా నడిపించాలి అది కాదు. నేను ఇవి పొందాను, ప్రభు నుండి ఇది పొందాను అనే మాట. వెలుగు వచ్చింది, పిలుపు వచ్చింది, నన్ను లేవనెత్తాడు, నాకు దేవుని బిడ్డలతో సహవాసం ఇచ్చాడు, నాకు ఒక క్రొత్త దర్శనాన్ని నాకు ఇచ్చాడు. కండ్ల నుండి పొరలు రాలిపోయాక ఆయన లైఫ్ అంతా మారిపోయింది. ఇది నేను దేవుని నుండి పొందాను. ఇది మీకు కూడా నేను చెప్తున్నాను. ఆ యేసు అని
ప్రభు బల్ల గురించి ఆయన వివరించినట్టుగా మనం చూస్తాము. మరి ఆయనకు అభిషేకం కూడా ఇచ్చినట్టుగా మనం చూస్తాం 17వ వచనములో. మరి చివరికి ఈ పౌలు ఏమయ్యాడంటే సువార్తను ప్రకటించే సాధనంగా మారిపోయాడు. పాత నిబంధన పస్కా 4 కప్పులు ఇప్పుడు లేవు, ఇప్పుడు ఒకటే కప్పు, ఆ దాంట్లోనే ఆయన దేహము, ఆయన రక్తం. ఎంత మంచి అనుభవం మనకు దేవుడు ఇచ్చాడు. కానీ ఒక డేంజర్ ఉంది, ఏంటో తెలుసా? ఎవరైనాను దీనిలో అయోగ్యముగా కొంచెం చెక్ చేసుకోండి. దేవుడు చాలా కృప ఉందండి. ఎందుకంటే పౌలు ఇక్కడే పౌలు అంటాడు, మీలో కొందరు అయోగ్యంగా తీసుకుంటున్నారు కాబట్టి మీరు సిక్ అయిపోతున్నారు, మీకు అనారోగ్యం వచ్చేసింది, మీలో కొందరు చచ్చిపోయారు. ఒకవేళ దేవుడు అలాంటి శిక్ష సంఘాల్లో విధించాడు అనుకో, ప్రభు భోజన బల్ల సంస్కారం జరిగినప్పుడల్లా అయోగ్యంగా అలాగ వచ్చేసి అలవాటు ప్రకారంగా తీసుకున్నారనుకో, మరి దేవుడు అలా తీసుకున్న వాళ్ళందరినీ చంపేస్తే సంఘాల్లో ఎంతమంది చచ్చిపోతారు, ఎంతమంది సిక్ అయిపోతారు? కాబట్టి ఈ రాత్రి కొంచెం పరీక్షించుకుందాం. అనవసరంగా రావద్దు ప్లీజ్. ఎవరితోనైనా సమాధాన పడాలని ఉంటే సమాధాన పడండి. మీకు ఒకసారి చెప్పాను, కానుకల దగ్గరే యేసుప్రభు అన్నాడు, మీరెవరితోనైనా సరైన సమాధానం లేకపోతే నీ కానుకలు అక్కడ వదిలేసాయి బాబు, వద్దండి. కానుకల దగ్గరే అంత సీరియస్గా అంటే మరి బల్ల దగ్గర ఎంత సీరియస్? బల్ల దగ్గర ఎంత సీరియస్? నువ్వు బల్లకు వస్తున్నావా? ఆగు. నీ భార్యతో సమాధానంగా ఉంటున్నావా? నీ భర్తతో సమాధానంగా ఉంటున్నావా? మీ ఇంట్లో సమాధానంగా ఉంటున్నావా? అత్తగారితో సమాధానంగా ఉంటున్నావా? అవన్నీ లేకుండా ఉంటే ఆగు, వద్దు, సమాధానపడి అప్పుడు రండి అని ప్రభు చెప్తున్నాడు. ఎందుకంటే ఈ 4వ కప్పు ఆయన తాగేశాడు. ఆ 4వ కప్పు తాగినందుకే మనకు భవిష్యత్తు ఉంది. వీ హ్యావ్ ఎ ఫ్యూచర్. వారికి యెరూషలేము ఉంది, మనకి నూతన యెరూషలేము ఉంది. మనకు నిరీక్షణ ఉంది, వారికి నిరీక్షణ ఇచ్చాడు, మనకి శుభప్రదమైన నిరీక్షణ ఇచ్చాడు. ఏమంటారు? ప్రార్థన చేసుకుందామా? ప్రభా, నీ వాక్యం కొరకై వందనాలు. అలనాడు ప్రభా మీరు ఆ చేదు చెరక ఆ పాత్రను తీసుకున్నారు, మా యొక్క శాపమంతా మింగారు, మా యొక్క భ్రష్టత్వాన్ని మీరు మింగారు. ప్రభా, మీరు మాకిచ్చిన నిరీక్షణ బట్టి వందనాలు, క్షమాపణ బట్టి వందనాలు. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.